దొంగలలో చాలా రకాల దొంగలు ఉన్నారు. జేబు దొంగలు, అలాగే దారి కాచి దాడి చేసి దోపిడీ చేసినటువంటి దొంగలు, చంబల్లోయలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి దొంగలు, ఇలా రకరకాల దొంగల్ని చూసాం. కానీ అంటే ఇసుక దొంగలు, అలాగే మైనింగ్ దొంగలు, వీళ్ళందరినీ కూడా చూసాం. కానీ కొండ దొంగలు మాత్రం ఇప్పుడు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు కొండ దొంగల గురించి కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఎవరా కొండ దొంగలు, వారు చేసిన దొంగతనం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. దొంగల్లో రకరకాల దొంగల్ని ఇప్పటి వరకు మనం చూసుంటాం, లేకపోతే ఆ దొంగల గురించి వినుంటాం. అంటే కొంతమంది జేబు దొంగల గురించి చెప్తూ ఉంటారు, దారిగాచి దోపిడీ చేసేటువంటి దొంగల గురించి కొంతమంది చెప్తూ ఉంటారు, ఇసుక దొంగతనం చేసే వాళ్ళను, లేకపోతే మైనింగ్ లో దొంగతనం పడే వాళ్ళను, వీళ్ళందరి గురించి మనం విన్నాం. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత, అధికార మార్పిడి జరిగిన తర్వాత కొండ దొంగల గురించి ఇప్పుడు కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఎవరా కొండ దొంగలు, వాళ్ళు చేసినటువంటి దొంగతనాలు ఏంటి, ఏంటి కథా కమానిషి అంటే ఏం చెప్తారు సార్? మా చిన్నప్పుడు మా ఊళ్ళో రాత్రి 11ంటికి ఒక రైలు వచ్చేది. దాన్ని దొంగల బండి అనేవాళ్ళు. ఆ రైలుకి వస్తే దొంగలు పడతారనమాట. దొంగల బండి. అట్లాగే ఇప్పుడు రైలు బండి దొంగల బండి అన్నారు. ఈ పార్టీనే దొంగల పార్టీ అయిపోయిందా? జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ నడిపాడా, దొంగల పార్టీ నడుపుతున్నాడా? ఇప్పుడు మీరు చెప్పారు అడవి దొంగలు, లేకపోతే మైనింగ్ దొంగలు, మద్యం దొంగలు, ఇప్పుడు ఈ కొండ దొంగలు. ఏదో మీడియా హైలైట్ చేసింది, ఆయన ఎవరో పత్రికాధిపతి రాసినట్టున్నారు కొండ దొంగల స్టోరీ. తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై వీళ్ళు చేసిన దొంగతనాలు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి కొలువు తీరినటువంటి కొండనే వీరు దొంగతనం చేసేటువంటి ప్రయత్నం చేశారంటారా? అంతే కదా, కొండని ఈ దొంగలందరూ చుట్టుముట్టారు. చంబల్లోయని మించిపోయినట్టుగా తయారు చేశారనమాట దాన్ని. అంటే దాంట్లో నెయ్యిలో కుంభకోణం, కమిషన్ కక్కుర్తి. అసలు పాలు ఇవ్వనటువంటి డైరీ ఏది, ఒక్క లీటర్ పాలు కొనని డైరీకి వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు బోలే బాబాడి. వాళ్ళు ఏం చేశారు, రసాయనాలను అడ్డం పెట్టుకుని మరి నెయ్యి తయారు చేశారు. వెజిటబుల్ ఆయిల్స్ తో నెయ్యి తయారు చేశారు. ఇప్పుడు వాళ్ళని పట్టుకొచ్చారు, ఆ రసాయనాలు అమ్మినాడిని పట్టుకొచ్చారు, ఆ సుగంధ్ అనేవాడిని. ఇప్పుడు వాడు మొత్తం బయట పెట్టాడంట. ఏ విధంగా మరి వీళ్ళు అతను అప్రోచ్ అయ్యారు, ఎంత ఇచ్చారు, ఎంత అమ్మాడు అంటే, నేను రసాయనాల వ్యాపారం చేస్తాను, అమ్మటం వరకే నా బాధ్యత, వాళ్ళు నెయ్యిలో కల్తీ చేశారని నాకు తెలియదు అన్నాడు. ఏం సార్, అతను అప్రూవర్ గా మారారా? అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాలను ఆయన బయట పెట్టారా? ఎవరెవరు పేర్లు చెప్పారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం చూసాం వాసుదేవరెడ్డి, మరి లేకపోతే అతను సత్యప్రసాద్, ఏది అక్కడ ఎక్సైజ్ శాఖలో వాళ్ళు అడ్డం పెట్టుకుని మరి మద్యం దొంగలు ఏ విధంగా మరి దగ్గర 3,000 కోట్లు అన్నారు, అది 30,000 కోట్లు అవినీతి. దగ్గర మరి అందరూ జైలుకి వెళ్ళారు. దాంట్లో సీఎంఓ ఆఫీసు ధనుంజయ రెడ్డి జైలుకి వెళ్ళాడు, భారతీయ సిమెంట్స్ ఫైనాన్స్ అతను ఎవరు బాలాజీ గోవిందప్ప జైలుకి వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డిఏ జైలుకి వెళ్ళాడు కదా, మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, చెవిరెడ్డి జైలుకి వెళ్ళాడు. అందులో అంటే ఒకడు అప్రూవర్ గా మారితే వీళ్ళందరూ వరుసగా ఎలా జైలుకి వెళ్ళాలో అక్కడే మనకు కనపడుతున్న. దీంట్లో ఇప్పుడు సుగంధ్ అప్రూవర్ గా మారితే సుబ్బారెడ్డి జైలుకి వెళ్ళడం తప్పదా? ఇక్కడ మనం అదే పరకామణి కేసులో భూమన కరుణాకర్ రెడ్డి జైలుకి వెళ్ళడం తప్పదా? ఆ భయంతోనే మన ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా అసహనం వ్యక్తం చేశాడా? అదేదో కొండ అంటాడు, అదేదో చిన్న దొంగతనం అంటాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. ఏంటి, ఇదే మీ మతంలో జరిగితే చిన్న దొంగతనం అనేవాడుగా, క్రైస్తవ మతంలో ఇదే గనక జరిగితే, ఇలాగే అవినీతి కుంభకోణాలకు పాల్పడితే నువ్వు చిన్న దొంగతనం అనేవాడు అని ఆయన స్పష్టంగా నిలదీశాడు. ఏది చిన్న దొంగతనం? సుబ్బారెడ్డిని తీసుకుపోయి అశోక్ గజపతిరాజుతో పోలుస్తాడు, పరకామణి కేసుని తీసుకెళ్లి సింహాచలం చోరీ అంటాడు, 55,000 చోరీ అంటాడు. అనుమానాస్పద మృతిగా సంతోష్ కుమార్ కేసు నమోదైతే భూమన కరుణాకర్ రెడ్డి ఆత్మహత్యను తేల్చేస్తాడు.
ఉమ్, నరికి నరికి చంపితే వివేకానంద రెడ్డిని గుండెపోటు అంటారు. అంటే వీళ్ళు అసలు ఎంత తెలివిగలాళ్ళు అనాలా, వీళ్ళ యొక్క నేర ఆ మనస్తత్వం, వాళ్ళ యొక్క అతి తెలివి అన్నీ మిళితమై ఇంకా నటన మళ్ళా. ఉమ్, అరే మామూలు నటన. భూమన కరుణాకర్ రెడ్డి కర్పూరం ఆపుతానంటాడు. ఉమ్, జోగి రమేష్ అయితే అసలు అరచేతుల్లో ప్రమిద పెట్టుకుని మరీ కర్పూరం వెలిగిస్తాడు. ఓకే. ఎక్కడున్నాడు జోగి రమేష్? ఇవాళ జైల్లో ఉన్నాడు. ఉమ్, జోగి రమేష్ ఏమన్నాడు ఆ రోజు? అసలు అద్దెపల్లి ఎవడో నాకు తెలియదు అన్నాడు. ఉమ్, సీసీ ఫుటేజ్ ఉందండి, అతను మీ ఇంటికి వచ్చాడు అంటే చాలా మంది వచ్చి ఉంటారు, వాళ్ళతో పాటు అతను కూడా వచ్చాడేమో అంటే ఉమ్, వాళ్ళు స్పష్టంగా బయటపడింది. వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్, వాళ్ళదే బార్, స్వర్ణ బార్ అనేది, జోగి రమేష్, జోగి రాము. ఉమ్, దాన్నే రకరకాల పేర్లు మార్చేశారు. అదే అద్దేపల్లిది అయిపోయింది. అంటే అద్దేపల్లితో జోగి రమేష్ ఆ వ్యాపార భాగస్వామ్యం, ఆ కల్తీ మద్యం, ఉమ్, ఇవాళ జోగి రమేష్ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే. అంటే ఈ రోజు కూడా హైకోర్టు ఫైర్ అయింది. ఏది ఆ పరకామణి కేసులో ఇవాళ ఏసీబీ సమాచారం మొత్తం సిఐడికి ఇవ్వమని, ఉమ్, సిఐడి సమాచారం ఏసీబీతో పంచుకోమన్నది. కొత్తగా హైకోర్టు ఏమని చెప్పింది? ఐటీని ఎంటర్ కమ్మని. పరకామణి కేసులో ఈడీ కూడా ఎంటర్ కావాలన్నది. ఉమ్, ఇప్పుడు ఆల్రెడీ ఈడీ మద్యం కేసు దర్యాప్తు చేస్తారు. ఇప్పుడు అక్కడ సిట్, అక్కడ రాజశేఖర్ ఏం చేస్తున్నాడు? తన సమాచారం మొత్తం ఈడీకి పంపిస్తున్నాడు ఎప్పటికప్పుడు. ఈడీ అవును. పర్యవేక్షణలో వాళ్ళందరి అరెస్టులు మనం చూసాం. సిట్ ఇప్పుడు వాసుదేవరెడ్డి మరి సత్యప్రసాద్ అప్రూవర్లుగా మారుతున్నారన్నారు అందులో, ఆ కేసులో. ఉమ్, ఇక్కడేంటి? ఇక్కడ ఇప్పుడు కనుక ఈడీ ఎంటర్ అయింది అనుకో, ఏది పరకామణి కేసులో, ఏం జరుగుద్ది? ఐటీ ఉమ్, ఎంటర్ అయితే ఏం జరుగుద్ది? రవికుమార్ వీడియో బయట పెట్టాడు కదా, ఏమని? నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశానన్నాడు. ఉమ్, ఏంటి ఆయన చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం? ఎక్కడ చేశాడు? మైలారంలో చేశాడా? చెన్నైలో చేశాడా? తిరుపతిలో చేశాడా? ఉమ్, ఒక మఠం ఉద్యోగి, 36,000 జీతగాడు ఎలా 200 కోట్ల ఆస్తులు ఎలా కూడగట్టాడు? ఎలా కొన్నాడు? అసలు ఏం జరిగింది తిరుమలలో? కొండ దొంగలు అన్నది అదే. ఉమ్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమంటాడు? నాది రియల్ ఎస్టేట్ వ్యాపారం, కష్టపడి తరతరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశానన్నాడు. ఉమ్, కళ్ళ మీద నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఏంటి చెవిరెడ్డి చేసిన కష్టం? రైతులకు 2 కోట్లు, చెవిరెడ్డికి 26 కోట్లు, ఉమ్, అరవిందోకు 263 ఎకరాలు. ఓకే. ఇప్పుడు 263 ఎకరాలు అరవిందో కొనాలంటే చెవిరెడ్డిని బినామీగా పెట్టుకుని రైతుల్ని మోసం చేస్తారా? ఉమ్, రైతుకు దక్కేది 2,60,00,000 అని అడుగుతున్నా. 26 కోట్లు ఇతనికి వచ్చేసింది. ఎవరికి? చెవిరెడ్డికి. ఉమ్, అబ్బో అసలు రియల్ ఎస్టేట్ కష్టపడి సంపాదించానంటాడు, ఆ డబ్బులతో కొన్నానంటాడు అక్కడ భూములు. ఉమ్, అసలు ఏ రకంగా అతను కొలంబోలో వ్యాపారం పెట్టాడు? టాంజానియాలో స్టీల్ ప్లాంట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఉమ్, అంటే ఈ కొండ దొంగలు ఎలా రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి, ఖండాలు దాటి, ఆ? వీళ్ళు మొత్తం ఈ డబ్బంతా ఆఫ్రికాలో ఎలా పెట్టారు? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడవి దొంగ ఆయన. మీరు మీరు జేబు దొంగలు, లేకపోతే కొండ దొంగలు, చెంబల దొంగలు అంటూ వరుసనే లిస్టులు చదివారు, దోపిడీ దొంగలు. ఆ? అడవి దొంగలు ఉన్నారు. ఆ? ఏది ఇప్పుడు అదే కదా అక్కడ, ఎక్కడ ఆ మంగళంపేట అడవులు, ఉమ్, దగ్గర దగ్గర 70 ఎకరాలు ఏమో ఇతను కబ్జా చేశాడు, అక్కడ ఫామ్ హౌస్ కట్టాడు అన్నారు. ఉమ్, ఇప్పుడు అతను పట్టుకొద్దామని వెళ్ళారు మొన్న ఆ మదనపల్లి. ఎవరతను? ఆ మాధవరెడ్డి అనేవాడు, జంప్. ఈయన పిఏ, పెద్దిరెడ్డి పిఏ. ఉమ్, ఎంత దూరం పారిపోతారు? ఎక్కడికైనా పారిపోతారు, పట్టుకొస్తారు. ఎక్కడికి పారిపోయినా పట్టుకొస్తారు. ఇప్పుడు ఒకటి అదేమంటే పెద్దిరెడ్డి ఏమంటాడు? నేను గోశాల కట్టాను అంటాడు, నేను ఉమ్, గుడి కట్టాను అంటాడు. వీళ్ళ గోశాల, వీళ్ళ గుడి. ఆ? భూమన కరుణాకర్ రెడ్డి అదే అంటాడు. ఉమ్, అంటే ఇప్పుడు వీళ్ళు, ఇప్పుడు ఇక చెవిరెడ్డి అయితే తుమ్మలకుంట దేవస్థానం, టీటీడీ అబ్రివేషనే మార్చేశాడు. ఇప్పుడు దాని మీద ఇంకా ఎంక్వైరీ పెట్టాల. ఏది టీటీడీ అంటే మనకు తెలిసిన అబ్రివేషన్ తిరుమల తిరుపతి దేవస్థానం. ఉమ్, నువ్వు టీటీడీతో చెక్కులు ఇస్తే దానికి వెళ్ళాలి. కానీ అవును. టీటీడీ చెక్కులు చాలా
తుమ్మలకుంట దేవస్థానానికి వెళ్ళి అన్నారు. ఉమ్, అప్పట్లో మీడియాలో కథనాలు తుమ్మలకుంట తిరుపతి దేవస్థానం దాని పేరు, దానికి టీటీడీ అని పెట్టారు. ఉం? ఉమ్, అసలు ఎంత చెక్కుల రూపంలో టీటీడీకి వచ్చాయి, ఆ చెక్కులు ఎన్ని తుమ్మలకుంట దేవస్థానానికి వెళ్ళాయి, వీటిపైన కూడా విచారణ జరిపితే కానీ ఇంకా బోళ్ళు కుంభకోణాలు బయటికి రావు. ఇప్పుడు ఓకే. కొత్తగా శాలువాల కుంభకోణం వచ్చినట్టుంది. ఉమ్. ఎంత 100 రూపాయలు విలువ చేసేటువంటి ఒక శాలువాని 1200 రూపాయల తో కొన్నట్లుగా, దాని ద్వారా భారీగా కుంభకోణం జరిగినట్లుగా ఈ మధ్య కాలంలో వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, దీన్ని కూడా ఎలా చూడాలి? దగ్గర దగ్గర 54 కోట్లు అంట. ఉమ్, ఏది మీరు చెప్పిన 100 రూపాయలు 1440 కొన్నాయి. ఉమ్, అంటే ఏంటి అసలు అది పట్టు వస్త్రమే కాదు, ఉమ్, అదేదో పాలిస్టర్ క్లాత్ది. ఎవరు విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ ఎవరిది? అది నగర్ అంట. నగర్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు రోజానా? ఓకే. దాని వెనక రోజా హస్తం ఉందా? 54 కోట్లు ఒక శాలువాల్ దొంగ ఉన్నారంటే, ఇక దర్శనాలు దొంగలు, దర్శనాల టికెట్లు ఎన్ని అమ్ముకున్నారు? ఉమ్, అది ఎన్ని కోట్లు? అటు ఉమ్, సప్తగిరి ట్రావెల్స్ అడ్డం పెట్టుకుని ఉం? ఏంటి 5,000 రూపాయలకి దర్శనం టికెట్ అమ్ముకున్నారు. అంటే వీళ్ళ భక్తి స్వామివారి మీద కాదు, ఉమ్, స్వామివారి నగల మీద. అసలు ముందు ఆ నగలు క్షేమంగా ఉన్నాయా? ఓకే. కిరీటం ఉందా? కిరీటం ఎవరింట్లో ఉందని అడుగుతున్నారు. ఏది గాలి జనార్దన్ రెడ్డి ఇచ్చిన కిరీటం ఖజానాలో ఉందా, ఉమ్, లేకపోతే ఎవరింట్లో ఉందని ఆ ఓవి రమణ ఎవరో టీటీడీ బోర్డు సభ్యుడు, మాజీ సభ్యుడు ధ్వజమెత్తాడు. ఉం? అవును. కొండ దొంగలు ఇవాళ మొత్తం కొండనే మింగేయాలని చూసారా? ఓకే. ఇప్పుడు ఓకే. స్వామివారి కట్టడ చేస్తే వీళ్ళందరూ జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చిందనమాట. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.